వెల్కమ్ టు రాజనీతి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ప్రధాన పార్టీల రాజకీయ నాయకులతో పోల్చినప్పుడు వాస్తవికమైన విమర్శలు చేస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల లోపాయకారి వ్యవహారాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు. షర్మిల అంతిమ లక్ష్యం ఏదైనప్పటికీ ఆవిడ రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు. పోలవరం ఎత్తుని చంద్రబాబు నాయుడు 45 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించాడు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాడు అని జగన్ రెడ్డి మాట్లాడాడు. జగన్ రెడ్డికి ఏమాత్రం అంతరాత్మ ఉన్నా, సిగ్గు లజ్జ ఉన్నా ఇలా మాట్లాడడం. ఎందుకంటే పోలవరం ఎత్తుని తగ్గించాలన్న ప్రతిపాదన చేసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ ప్రతిపాదన చేస్తూ కేంద్ర జలవనరుల శాఖకి లేఖ కూడా రాశారు అప్పట్లో. ఇదే విషయాన్ని షర్మిల మెన్షన్ చేశారు. నీకు పోలవరం గురించి మాట్లాడే రైట్ లేదు జగన్ రెడ్డి, పోలవరం ఎత్తు తగ్గించింది నువ్వే కదా అని షర్మిల గారు విమర్శించారు. R&R ప్యాకేజ్ పెరిగిపోతుందని ఎత్తు తగ్గింపు ప్రతిపాదనలు చేశారు ఆ రోజున. ఇప్పుడు ఆ పాపాన్ని చంద్రబాబు నాయుడు మీద నెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. బీజేపీకి అమ్ముడుపోయి జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎత్తు తగ్గించాడని షర్మిల గారు విమర్శించారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎత్తు తగ్గించి ఇప్పుడు పెంచమని డిమాండ్ చేయటం ఏంటని కూడా ఆవిడ ప్రశ్నించారు. పైగా పోలవరంలో జగన్ తట్టెడ మట్టి కూడా పోయలేదు, ఇంచు కూడా పోలవరం పనులు ఆయన హయాంలో ముందుకు కదలలేదని షర్మిల విమర్శించారు. ఇది వాస్తవం. అధికార పక్షం వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ షర్మిల చెప్పినంత సూటిగా అయితే ఎవరు చెప్పట్లా. అలాగే అధికార పార్టీని కూడా వదలట్లా. అధికార పార్టీ మీద కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఒక కాంట్రాక్టర్ ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. రాష్ట్రానికి ఇది ఒక దండగమారి ప్రాజెక్టు. చిత్తశుద్ధి ఉంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఇప్పుడున్న ప్రాజెక్టులనే కంప్లీట్గా పూర్తి చేసి ఫీల్డ్ డిస్ట్రిబ్యూటర్లను కూడా పూర్తి చేస్తే సరిపోతుంది. ఇది కాంట్రాక్టర్లు నాయకుల ప్రయోజనార్థం నిర్మిస్తున్న ప్రాజెక్టు. దీని మీద ప్రతిపక్షం కూడా మాట్లాడలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించాడు అని షర్మిల విమర్శించారు. రెండు పార్టీల మధ్య కుమ్మక్కు వ్యవహారం నడుస్తుంది ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో. అలాగే కరేడు భూముల విషయంలో కూడా షర్మిల ఈ వ్యవహారాలను ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైన ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వటాన్ని ఎలా చూడాలని ఆవిడ ప్రశ్నించారు. రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా భూములు తీసుకోవద్దు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అలాట్ చేశాడు, మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా వచ్చి రద్దు చేయకుండా ఇంకా పెంచి ఇంకా ఎక్కువ ఇస్తుందని విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలకి పత్రికలు కూడా పెద్ద ప్రాధాన్యం ఇవ్వట్లేదు, ఏదో ఒక చిన్న సింగిల్ కాలం ఇచ్చి వదిలేస్తున్నాయి. కానీ ఆవిడ లేవనెత్తిన అంశాల మీద జనంలో చర్చ అయితే ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న వ్యాపారులు, అప్పుడు లబ్ధి పొందిన కాంట్రాక్టర్లకే ఇప్పుడు కూడా పనులు జరగటాన్ని టీడీపీ కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. టీడీపీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇంకా ఏంటి వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకే పనులు ఇస్తున్నారని. అంటే ఇక్కడ మేము ఎవరికి పనులు ఇస్తే మీకెందుకు, మీకు అవతనయా లేదని కొంతమంది అధిష్టానంలో ఉన్న పెద్దలు మాట్లాడవచ్చు. కానీ విషయం ఏంటంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మూలంగా ఆ రోజు లబ్ధి పొందిన వాళ్ళని కూడా శత్రువులుగా చూస్తున్నారు ప్రజలు, సామాన్య ప్రజలు సైతం. అదే పల్లకీల్లో వీళ్ళు కూడా ఊరేగుతున్నారు. దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ పత్రికలు మీడియాలో కూడా ఇలాంటి విషయాల మీద పరిమితంగానే రాస్తున్నారు వీళ్ళు కూడా. అందుకే షర్మిల అప్పుడప్పుడు మాట్లాడినా అవి జనంలోకి వెళ్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు కూడా మెచ్చుకుంటున్నారు. ఆవిడ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన కుమ్మక్కు వ్యవహారాలను ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వాళ్ళు, అడ్డగోలుగా దోపిడీ చేసిన వాళ్ళు, వీళ్ళందరి విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించడం, అదే కంపెనీలకు మళ్ళీ పనులు ఇవ్వటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది, అంతా బాగుంది కదా, సజావుగానే ఉంది కదా అనుకుంటారు. కానీ సమయం వచ్చినప్పుడు ప్రజల పాఠం చెప్తారు. Like, share and subscribe to Rajaniti channel.